తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత కోసం మీరు కొంత సమయం మీకోసం కేటాయించుకోవాలి. లేదంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రయాణాలకు ఈ రోజు అస్సలు అనుకూలం కాదు. వాయిదా వేసుకోండి. లేదంటే ప్రమాదాలకు గురయ్యే అవకాశం కనపడుతోంది. నూతన ఉద్యోగాలు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు దక్కే అవకాశము, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవహారాలు మరింత ఉత్సాహంగా మీరు పూర్తి చేయగలుగుతారు. పరిచయాలు పెరుగుతాయి. తద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. అనుకోని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అవకాశం కనబడుతోంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభకార్యాలను మీ ఇంట చేస్తారు. శత్రువులను ఆకట్టుకోవడంలో మీరు చాలా చాకచక్యంగా వ్యవహరించే అవకాశం కనపడుతోంది. భూములు వాహనాలు కొనే అవకాశం ఉంది కాబట్టి మీరు అస్సలు వాయిదా వేయకండి. తక్షణమే ఆ ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు పెట్టుబడుల మీద రాజీ పడకండి. ఎందుకంటే మీకు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశము ఈ రోజు ఉంది. ఈ ఫలితాలు మీకు తదుపరి కనబడతాయన్నమాట. ఉద్యోగస్తులకు కొత్త కొత్త విధులు, ప్రమోషన్స్, ఏరియర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. మంచి శుభవార్తలు వింటారు. మీకు సంతోషకరమైన వాతావరణం ఈ రోజు ఉండబోతోంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి కూడా మంచి మంచి ఆహ్వానాలు అందుకోవడము, మీ రంగంలో మీరు ఉత్సాహాన్ని, సంతోషాన్ని ప్రదర్శించే అవకాశం కనపడుతోంది. విద్యార్థులు కోరుకున్న ఫలితాలను వారు కోరుకున్న కాలేజీల్లోనూ విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశము ఈ రోజు కనబడుతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మహిళలకు మనశ్శాంతిని పొందుతారు, ఆరోగ్యాన్ని పొందుతారు. చాలా సంతోషంగాను, ఉత్సాహంగాను ఉంటారు ఈ రోజంతా. మీకు అనుకూలమైన రంగులు తెలుపు రంగు, గులాబీ వర్ణము. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి మీరు ఏ పని చేసినా ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించకుండా మీరు చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. దానితో పాటుగా మీకు చెప్పదగిన పరిహారాలు, గురువారం రోజు గురువార నియమాలు పాటించుకుంటూ గురు ఆలయాలను దర్శించుకొని గురుగ్రహానికి పసుపును కానీ, పసుపు వస్తువులను కానీ దానంగా ఇచ్చినట్టయితే గురుగ్రహానికి సంబంధించిన అడ్డంకులు, దోషాలు ఉంటే అవి పోయే అవకాశం ఉంది. దానితో పాటుగా ఉదయం పూట ఒక్కసారైనా 3 సార్లైనా ఆంజనేయ స్వామి వారి దండకాన్ని తప్పనిసరిగా మీ నోటంట మీరు మాత్రమే చదవాలి. వినడమో చూడడమో కాకుండా మీరు మాత్రమే చదవండి. దానికి తగిన ఫలితాలను పొందే అవకాశం, సానుకూలమైన అవకాశాలు మీరు పొందుతారు. ఇది ఈ రాశి వారికి ఈరోజు చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కొత్త వ్యవహారాలు ఇవి ఈ రోజు పెట్టుకోకండి. కుటుంబంతో గడపడమే ఈ రోజు మీకు చెప్పదగిన శ్రేయస్కరమైన సూచన. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో మీకు సతమతమయ్యే అవకాశం కనపడుతోంది. ఎటు తేల్చుకోలేని సందిగ్ధావస్థలో మీరు ఈరోజు పడబోతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కొంచెం మనోవ్యధకు గురయ్యే అవకాశం కనబడుతోంది. ముఖ్యమైన కార్యక్రమాలు ఆటంకాలతో మీకు ముందుకు నడుస్తాయి. సాఫీగా నడిచే అవకాశం కనబట్టలేదు. నిర్ణయాలలో మీరు తొందరపాటుతనాన్ని ప్రదర్శించకండి. ఆగి ఆచి తూచి మీరు నిర్ణయాలు తీసుకోండి. బంధువులతో అకారణంగా విరోధాలు ఏర్పడతాయి కాబట్టి మాటను చాలా జాగ్రత్తగా, పొదుపుగా, చక్కగా వాడుకోండి. కష్టపడ్డా కానీ ఫలితం అయితే అంతంత మాత్రంగానే ఉంటుంది. కొంతమందికి అయితే అస్సలు రాకపోవచ్చు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య అపార్థాలు పెరిగే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కూడా చిన్న చిన్న చిక్కులు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సమన్వయంగా, సమయోచితంగా ప్రవర్తించండి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, అదనపు విధులు కూడా మీ మనస్సుకు చిరాకు కలిగించే అవకాశం ఉంది. కానీ ఓర్పు వహించండి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి కూడా కృషి పట్టుదలతో వారి యొక్క పనులను చాకచక్యంగా చేయించుకోగలుగుతారు. వారి పట్టుదల వృధా కాదు ఈరోజు. రాజకీయ వర్గాల వారికి నిరుత్సాహం గోచరించేటట్టుగా ఉంది కాబట్టి ఈ ఒక్కరోజే కాబట్టి నిరుత్సాహానికి తావివ్వకండి. విద్యార్థులకు కొంత అసంతృప్తి చెందే అవకాశం కనపడుతోంది. మహిళలకు మనశ్శాంతి, ఆరోగ్యము అన్ని రంగాలలో ఉన్నవారికి కూడా మీ మాట పైచేయిగా మంచి లాభదాయకంగాను, శుభవార్తలు వినే దిశగాను ఉంది. మీకు అనుకూలమైన రంగులు గులాబీ రంగు, ఎరుపు రంగు. మీకు ప్రతికూలతలను ఇచ్చే రంగు తెలుపు రంగు కాబట్టి మీరు ఆ తెలుపు రంగు వస్త్రాన్ని ఈ రోజు అస్సలు ధరించకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనేశ్వరుడికి
తెల పాయసము అంటే నువ్వులతో ముద్దలాగా చేసి అది మీరు నైవేద్యంగా పెట్టినట్టయితే శనేశ్వరుడికి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. దానితో పాటుగా శ్రీకృష్ణ మంత్రాన్ని కానీ, శ్రీకృష్ణ ధ్యానాన్ని కానీ, శ్రీకృష్ణ ఆలయ దర్శనం కానీ చేసినట్టయితే కనుక ఎటువంటి దోషాలు లేకుండా సంకటాలు తీరిపోయి అనుకూలమైన వాతావరణం మీకు వచ్చే అవకాశం కనపడుతోంది. ఈ పరిహారాలు, సూచనలు పాటించుకొని ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆర్థిక లావాదేవీలు మీకు అనుకూలంగా సాగుతాయి. విశేషమైన కీర్తి ప్రతిష్టలు ఈ రోజు పొందబోతారు. నూతన వ్యక్తుల పరిచయాలు జరుగుతాయి. తద్వారా మీకు లాభాలు చేకూర్చి పెడతాయి. సన్నిహితులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు చాలా సంతృప్తిని ఇస్తాయి. కొన్ని కార్యక్రమాలలో విజయాన్ని చవిచూసే అవకాశం కనబడుతోంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సర్దుబాటుతో లాభాలు వచ్చేటట్టుగా కనపడుతోంది. ఉద్యోగాలలో ఉన్న వారికి క్లిష్టమైన సమస్యలు తీరిపోతాయి. సంతోషకరమైన వాతావరణాన్ని ఈరోజు పొందబోతున్నారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు విదేశీ పర్యటనను చేసే అవకాశము ఈరోజు మీకు కనబడుతోంది. విద్యార్థులు అనుకున్న ఫలితాన్ని సాధిస్తారు. ర్యాంకులు కూడా సాధించే అవకాశం కనపడుతోంది. మహిళలకు కుటుంబంలోనూ మీ రంగాల్లో ఉన్న వారికి గౌరవ ప్రతిష్టలు సంఘంలోనూ కుటుంబంలోనూ మీకు దక్కబోతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే శివునికి పూజతో పాటు కుంభాభిషేకం కనుక చేసినట్టయితే దానితో పాటుగా ఆదిత్య హృదయాన్ని పఠించి ఆదివార నియమాలు కనుక పాటించినట్టయితే కనుక మంచి ఫలితాలను మీరు పొందే అవకాశం కనపడుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, సూచనలు, పరిహారాలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి నిర్వహణలో మీకు సవాళ్లు, ఛాలెంజెస్ ఎదురవుతాయి. ఆలోచనాత్మకంగా అంటే చాలా ప్లాన్డ్గా, చాకచక్యంగా వ్యవహరించండి. తరువాత కుటుంబ సభ్యులతో లేనిపోని విభేదాలు, మాట పట్టింపులు వచ్చే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. ఆకస్మిక ప్రయాణాలు ఉండబోతున్నాయి. మిత్రులు, సన్నిహితులతో మీకు విభేదాలు, మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆలయాలు, ఆశ్రమాలు అంటే వృద్ధాశ్రమాలు కావచ్చు, ఏదైనా ఆశ్రమాలు దర్శించే అవకాశం ఈరోజు కనపడుతోంది. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. ఆదాయం తగ్గి అప్పుల బాధలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు ఈరోజు చాలా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు విధుల్లో మీరు ఎదుర్కొనే చికాకులు దాని ద్వారా మీకు మనోవ్యాధి కలిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. పారిశ్రామికవేత్తలు, చిత్రరంగం వారికి మీ ప్రయత్నాలు ముందుకు సాగే అవకాశం లేదు కాబట్టి నిరాశ చెందకండి. విద్యార్థులు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటారు. మహిళలు కుటుంబంలో చిరాకులు, ఏ రంగంలో ఉన్న వారికైనా ఒకంత చిరాకులు, సంఘంలో అప్రతిష్ట జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా, సమన్వయంగా వ్యవహరించండి. మీ అనుకూల రంగులు ఆకుపచ్చ, నలుపు. మీకు ప్రతికూలతను ప్రసాదించే రంగు గులాబీ రంగు కాబట్టి ఈ రంగు వస్త్రాన్ని మీరు ధరించకుండా ఉంటేనే మంచిది అని చెప్పదగిన సూచన. అయితే మీరు చేయవలసిన పరిహారాలు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనము, దత్తాత్రేయ స్వామి వారి స్మరణ, గోవులకు మీ చేత్తో ఆహారాన్ని తినిపించడంతో పాటు గణపతికి కూడా మీరు అర్చన చేసి గరికమాలను సమర్పించినట్టయితే కనుక మీరు ఏ పనిలో అయితే ఆటంకాలు ఎదుర్కొంటున్నారో అవి ఆటంకాలు తీరిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు.